హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్తే ఇక చంటి అంటూ ఉంటాడు అక్షితతోని, ఈ న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాటర్ అంతా కూడా నిజం అవ్వచ్చు. ఎందుకంటే మంచితనానికి రోజులు లేవబ్బా. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్న వ్యక్తికి కూడా కోపం వస్తుంది కదా. కోపం వచ్చేలాగా అవతల వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఎంతకని పేషెన్స్గా ఉంటాము. మంచి వాళ్ళు మంచిగానే ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అవతల వాళ్ళ బిహేవియర్ బట్టి కదా మనకు ఉంటుంది. పేషెన్స్ ఎప్పుడో ఒకప్పుడు కోల్పోయి కోపం అనేది వస్తుంది మంచివాడికైనా. అప్పుడు ఇదిగో ఈ న్యూస్ పేపర్లోంటి మ్యాటర్ లాంటివి ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే, వీడేంటి నన్ను భయపెడుతున్నాడు అంటే వీడి మాట నేను వినడం లేదు కాబట్టి నాకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది, నా మ్యాటర్ కూడా ఈ న్యూస్ పేపర్లో వస్తుంది, వీడు నన్ను చంపేస్తాడు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడా ఏంటి. వీడితో మంచిగా ఉండడమే బెటరు. నేను చచ్చాననుకో ఈ ఆస్తి మొత్తం ఏమైపోతుంది. లేదు, ఈ ఆస్తి నాకు కావాలి. ఈ ఆస్తి కావాలంటే చంటితో మంచిగా ఉండడమే బెటర్. నా మొగుడుతో నేను మంచిగా ఉండడమే బెటర్. లేదంటే ఈ ఆస్తి అంతా దక్కదు నాకు. వీడితో మంచిగా ఉంటూ ఈ ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలి అని చెప్పి మనసులో అక్షిత అనుకొని, అదేంటి చంటి అలా అంటావు, నేను నీ మాట వింటాను కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటమ్మా వినేది, రాత్రేమో నాకు హెడేక్గా ఉంది మసాజ్ చేయంటే చేసావా, లేదు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయావు కదా. నువ్వు ఎలాగ ఉంటావో నాకు తెలీదా ఏంట్లే, కానీ పొద్దునుంచి కాఫీ తాగాలనుంది. వదిన చూస్తే ఇంతవరకు కాఫీ ఇవ్వలేదు. ఎవరు పెడతారు నాకు కాఫీ అని చెప్పి చంటి అలా అంటూ ఉంటే, కాఫీయా నేను పెడతానుగా అని చెప్పి అంటుంది అక్షిత. ఏంటి నువ్వు పెడతావా నువ్వు అని చెప్పి చంటి అంటూ ఉంటే, నేను ఎందుకు పెట్టను, మా పల్లవియే తన మొగుడిని మంచిగా చూసుకుంటుందా ఏంటి. నాకు కూడా నా మొగుడు అంటే ఇష్టమే, ప్రేమ ఉంది. నేను నా మొగుడికి కాఫీ పెట్టగలను. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుందనమాట అక్షిత. ఇటు చంటి అనుకుంటాడు మనసులో, ఇదేంటి ఎప్పుడు లేనిది ప్రేమగా మాట్లాడుతుంది. ఇది నిజంగా ప్రేమతో వచ్చిన ప్రేమ, లేదంటే భయంతో వచ్చిన ప్రేమ, లేదంటే న్యూస్ పేపర్తో చెప్పడం వల్ల భయం వచ్చిందా. ఏదైతేనే మెల్లగా మార్పు వస్తుంది అక్షితలో. మనకు కావాల్సింది కూడా అదే కదా, మెల్లగా దీన్ని లైన్లో పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటాడు చంటి. మరోపక్క ఉషా ఏమో బాల్కనీలో బయట ఊడుస్తూ ఉంటే ఆ టైంకి ఫోన్ మాట్లాడుతూ అటువైపుగా వస్తాడనమాట చందు. ఇక చందు చూసి ఫోన్ పెట్టేసి, ఏంటి లైఫ్ ఇక్కడ చాలా స్మూత్గా హాయిగా ఉంది, ఇక్కడే సెటిల్ అవుదామని చెప్పేసి ఎంచక్కా ఉన్నట్టున్నావు ఇక్కడ, వెళ్ళే ఉద్దేశం లేదా, పొమ్మని చెప్పానుగా అని చెప్పి చందు అంటూ ఉంటే, అప్పుడు ఉషా అంటుంది, అదేంటి చందు అలా అంటావు, నేనేమి ఇది మీ ఇల్లని తెలిసి రాలేదు కదా, అక్క తీసుకొచ్చింది అనగానే, అక్కే తీసుకొచ్చిందిలే, తెలియకనే వచ్చావు, ఓకే నమ్ముతున్నాను, మరి తెలిసింది కదా వెళ్ళొచ్చు కదా, పొమ్మంటున్నానుగా, అయినా కూడా ఇక్కడ తిష్టేసుకుని కూర్చున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి, ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి చెప్పి నా బండారం బయటపెట్టి నా పరువు తీసేసి ఎంచక్క నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా. నీ మాస్టర్ ప్లాన్ నాకు బాగా అర్థమైంది. పొమ్మని చెప్తున్నప్పుడు సిగ్గు లేకుండా ఉండడానికి సిగ్గు లేదు నీకు అని చెప్పి చందు అంటూ ఉంటాడు. అప్పుడు ఉషా అంటుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి చందు, నన్ను పెళ్లి చేసుకో, నేను చాలా బాగా చూసుకుంటాను చందు, అసలు నాకంటూ ఎవరున్నారు నీకు తెలుసు కదా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, ఎందుకు నన్ను పదే పదే వెళ్ళు అంటున్నావు, నాకంటూ ఎవరు లేరు చందు అని చెప్పి అంటూ ఉంటుంది ఉషా. నీకంటూ ఎవరైనా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనగానే, మరి నువ్వు నన్ను ప్రేమించావు కదా, అప్పట్లో నా చుట్టూ ఎందుకు తిరిగావు, ఎందుకు అంతలా ప్రేమించావు, ఇప్పుడు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఉషా అంటూ ఉంటే, అప్పుడు చందు అంటాడు, అప్పుడు నువ్వు ఫ్రెష్ అబ్బా, నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి, లైఫ్ బోర్ కొట్టేస్తుంది ఒక్కరితోనే ఉంటే, నా మైండ్ సెట్ అది కాదు. సో నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. పిచ్చిగా వేషాలు వేసావనుకో ఊరుకోను, నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు చందు ఉషాతోని. ఏంటి నన్ను వెళ్ళిపో అంటున్నావు, వెళ్ళకపోతే ఏం చేస్తావు అని చెప్పి చందుని అంటుందన్నమాట ఉషా. ఏంటి నోరు లెగుస్తుంది, వెళ్ళకపోతే గేంటి పడేస్తాను అని చెప్పి ఉష చేపట్టుకొని తోయబోతూ ఉంటాడనమాట బయటికి చందు. అదే టైంకి అటువైపుగా వస్తుందన్నమాట పల్లవి. ఇక వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవడంతో చందు కూడా ఉష చెయ్యి వదిలేస్తాడు. ఇక పల్లవి అడుగుతుంది, ఏంటి చందు ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా, ఇంతకు ముందే పరిచయం ఉందా ఏంటి మీ ఇద్దరికి, ఏంటి ఉష మీ ఇద్దరికి పరిచయం ఉందా ఏంటి, నువ్వు తంచే ఎందుకు పట్టుకున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది చందుని. అప్పటికి చందు ఏం చెప్పాలో అర్థం కాక, అదేంటి వదిన అలా అంటావు, పని మనిషితో నాకు ముందే పరిచయం ఎందుకు ఉంటుంది, తను నాకు ఎలా తెలుస్తుంది, నువ్వు తీసుకొచ్చావుగా ఇంటికి అప్పుడే తెలియడం, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. మరి తెలియకపోతే అంత క్లోజ్గా తను చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, చెప్పు అని చెప్పి అడుగుతుంది పల్లవి. అప్పుడు చందు, అంటే ఏంటి వదిన, తన చెయ్యి మీద దోమ వాలింది, ఈగ వాలింది దోమ, దాన్ని చంపుదామని అలా చేపట్టుకున్నాను
పట్టుకున్నాను, అదే టైంకి నువ్వు వచ్చావు. ఏ ఉషా చెప్పవేంటి, అదేగా జరిగింది చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు చందు. అంతే అక్క అంతే అని చెప్పి ఉషా కూడా అంటుంది. అదేంటి దోమ వాళ్తే తను ఉషా చూసుకోలేదా, తనంత స్పర్శ లేకుండా ఉందా, నువ్వు పట్టుకోవాల్సిందా, అంత పట్టుకోవాలా ఏంటి చేతిని అని చెప్పి అనగానే, అది కాదు నా జస్ట్ క్యాజువల్గానే అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు, ఈ అమ్మాయి నాకేం పరిచయం లేదు, అంతే నేను జస్ట్ ఫోన్ మాట్లాడుతూ ఇటువైపుగా వచ్చాను, అప్పుడే తన చేతి మీద దోమ వాడడంతో చంపుదామన్నట్టుగా చేయాలా పట్టుకున్నాను, అదే టైంకి నువ్వు వచ్చావు, అంతకుమించి ఇంకేం లేదు అంతే అని చెప్పి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. నిజం చెప్పు ఉషా, నిజమేనా తను చెప్పింది అనగానే, నిజమే అక్క, తనకి నాకు ఏ పరిచయం లేదు, జస్ట్ దోమ వాళ్తే చంపడానికి నా చేయి పట్టుకున్నాడు, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఉష కూడా మళ్ళీ చెప్తుంది. చందు వెళ్ళిపోయాక పల్లవికి, ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూడు ఉష, నీకు ఇంతకుముందు బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి ఒక అబ్బాయితోని, ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఇలాంటి వాళ్ళతోని నువ్వు కొంచెం లీనియన్స్ ఇచ్చావంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారు, నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది అనగానే, అలాగే అక్క అని చెప్పి అక్కడి నుంచి ఉష వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాటలు నాకు ఎందుకో డౌట్గా ఉన్నాయి, ఇద్దరు అబద్ధం చెప్తున్నట్టే అనిపిస్తుంది, చందు చెప్పిన రీజన్ నాకు కరెక్ట్గా అనిపించడం లేదు, ఏదో దాస్తున్నారు, ఇద్దరు మొహంలో కొంచెం కంగారు కనిపిస్తుంది, ఏదో ఉంది అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అక్షిత కిచెన్లోకి వస్తుందనమాట. కాఫీ అది పెడదామని చెప్పి ఇక యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా పెట్టాలి కాఫీ అని చెప్పి యూట్యూబ్ వీడియో చూసుకుంటూ ఇక గిన్నె స్టవ్ మీద పెడుతుంది, స్టవ్ వెలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ కంగారులో గిన్నెలు అవి కింద పడేస్తూ ఉంటుంది. ఇక హాల్లో చంటి ఆల్రెడీ ఉంటాడనమాట, వెయిట్ చేస్తూ ఉంటాడు కాఫీ ఎప్పుడు తెస్తుందా అని చెప్పి. ఈ లోపల కిచెన్లో రకరకాల గిన్నెల సౌండ్లు వినిపిస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి సుమలత ఇటు భువన వస్తారనమాట మాట్లాడుకుంటూ హాల్లోకి. ఇక అప్పుడే పల్లవి చరణ్, బామ్మ, ప్రసాదరావు కూడా వస్తారు. ఇక కిచెన్లో సౌండ్ రావడంతో ఈ సుమలత, ఏంటి పల్లవి ఏంటి ఆ సౌండ్ కిచెన్లో నుంచి అని చెప్పి అనగానే, ఏంటత్తయ్య నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి పల్లవి పక్కకు వచ్చి నించుంటుంది సుమలత పక్కన. నువ్వు ఇక్కడ చుంటే ఇక్కడ ఉన్నావు, మరి కిచెన్లో నుంచి ఆ శబ్దాలేంటి, ఎవరు ఇక్కడ ఉన్నది అనగానే, అక్కడ అక్షిత ఉంది మమ్మీ అని చెప్పి అంటాడనమాట చంటి. అక్షిత కిచెన్లో ఉండడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి చంటి, ప్రసాదరావు వీళ్ళు అంటూ ఉంటారు. అంటే తను నా కోసం కాఫీ పెడుతుందా మమ్మీ అనగానే, నీ కోసం తను కాఫీ పెట్టడం ఏంటి, పల్లవి ఉందిగా అని చెప్పి అంటూ ఉంటాడనమాట సుమలత. అప్పుడే కిచెన్లో నుంచి వస్తుందనమాట అక్షిత. అదేంటైతే అలా అంటారు, పల్లవి తన మొగుడిని బాగా చూసుకుంటుంది, నేనేమి నా మొగుడిని సరిగ్గా చూసుకోలేనే ఏంటి, నా మొగుడు కోసం నేను కాఫీ పెడుతున్నాను, అందులో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. నువ్వు కాఫీ పెట్టడం ఏంటి చంటి కోసం అని చెప్పి భువన కూడా అంటూ ఉంటే, నేను మంచి భార్యని, నేను ఇంతకుముందు ఇలా లేవుగా, నువ్వు నీలో ఇంత మార్పు ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అబ్బో నువ్వే ఇంటికి మంచి కోడలువా ఏంటి, నాలో కూడా మంచి గుణాలు ఉన్నాయి, నా మొగుడిని ఎంత ప్రేమగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, నా మొగుడు అంటే నాకు ఇష్టం, ప్రాణం కూడా, తన కోసం ఏమైనా చేస్తాను, నా మొగుడు తుమ్మమంటే తుమ్ముతాను, తగ్గమంటే తగ్గుతాను, పడుకోమంటే పడుకుంటాను, ఏం చేయమంటే అది చేస్తాను, నా మొగుడు కోసం నేను ఏమైనా చేయగలను, ఏముంది కాఫీ పెడుతున్నాను అంతే అని చెప్పి అనగానే, ఏంటి నా చిన్న కోడలు ఈరోజు మంచిగా మారిపోయింది అని చెప్పి మనసులో ప్రసాదరావు అనుకొని, అమ్మ అక్షిత ఈ మార్పు ఈ ఒక్క రోజుకైనా రోజు ఇలాగే ఉంటుందా అనగానే, అదేంటి మావయ్య అలా అంటారు, నా మొగుడంటే నాకు నిజంగానే ఇష్టం, చంటి అంటే ఇష్టం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇష్టం ఎక్కడికి పోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. సర్లే కంటిన్యూ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వీళ్ళంతా వెళ్ళిపోగానే, ఏమండి ఉండండి మీకోసం కాఫీ తీసుకొస్తాను, కిచెన్లో పెడుతున్నాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక పల్లవి ఏమో, చంటి కాఫీ తాగేసిరా కాలేజ్కి బయలుదేరాలి కదా అని చెప్పి పల్లవి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట కాలేజ్కి. ఇక ఇటు అక్షిత కాఫీ తీసుకొచ్చి, తీసుకోండి కాఫీ అని చెప్పి చంటి చెతికిస్తుంది. ఇక అప్పుడు చంటి కాఫీ తీసుకొని టేబుల్ మీద పెట్టేస్తాడు. అదేంటండి కాఫీ అడిగారుగా తాగండి అని చెప్పి అంటూ ఉంటే అక్షిత, అప్పుడు చంటి అంటాడు, ఇందాక కాఫీ తాగాలనిపించింది, ఇప్పుడు తాగే మూడ్ లేదు, సో నీ చేంజ్ ఎప్పటి వరకు ఉంటుందో చూద్దాము అనగానే, అదేంటండి అలా అంటారు, మీరు ఏం చెప్తే అదే చేస్తాను, నేను మారిపోయాను, నేను మంచిగా అయిపోయాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, చూద్దాం ఎప్పటి వరకు ఈ మార్పు ఉంటుందో, ఇదిగో న్యూస్ పేపర్ తీసుకో చేతిలో అని చెప్పి అక్షిత చేతిలో న్యూస్ పేపర్ పెట్టేసి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక పల్లవి, అక్షిత, భువన, చంటి, చరణ్ వీళ్ళంతా కాలేజ్కి వెళ్తారనమాట. కాలేజ్లో కొంతమంది గ్రౌండ్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఏమైంది వీళ్ళందరికీ అని చెప్పి చంటి, చరణ్, పల్లవి వీళ్ళంతా పలకరిస్తూ ఉంటే, అబ్బా ఏంట్రా మేము చక్కగా ధ్యానంలో కూర్చుంటే
అసలు ఏమైంది మీకు అని చెప్పి వీళ్ళు ఛానల్ వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు ఫ్రెండ్స్ అంతా చెప్తారు, ఏం లేదురా ఈ మధ్య ఎఫ్ఎం దానిలో ఒక కొత్త షో స్టార్ట్ అయింది కదా గలగల విత్ కోకిల అని చెప్పి, ఆ అమ్మాయి నిన్న షో చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, తనకి లవ్లో క్లారిటీ ఉందో లేదో అని చెప్పి, అప్పుడు ఈ అమ్మాయి కోకిల ఏం చెప్పింది సొల్యూషను, 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరనేది తెలిసిపోతుంది, కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది, మన కళ్ళ మధ్యలో అదే మన కళలోకి వస్తారు మనం ఇష్టపడే వాళ్ళు అని చెప్పి అనింది కదా కోకిల, అది మేము ట్రై చేస్తున్నాము అని చెప్పి అనగానే, అది నిజం అంటావా అని చెప్పి అంటూ ఉంటారనమాట. నిజమేరా నిజమే అని చెప్పి, సరే అయితే నేను ట్రై చేస్తాను అని చెప్పి చంటి అంటాడనమాట. నాకు అక్షిత అంటే ఇష్టం కదా, నేను 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను, నా మదిలో అక్షిత వస్తుందో లేదో చూద్దాము, మరి నువ్వు అబద్ధం చెప్తాను అని చెప్పి ఫ్రెండ్స్ అనగానే, నాకు అక్షిత అంటే చాలా ఇష్టం, తను వస్తే దాని పేరే చెప్తాను, నిజంగా నేను నిజమే చెప్తాను ఓకేనా, అక్షిత మీద ప్రామిస్ అని చెప్పి కళ్ళు మూసుకుంటాడనమాట చంటి. ఇక చంటి కళ్ళు మూసుకోగానే 2 నిమిషాలకి తన కళ్ళ ముందు అక్షిత కళ్ళలో కనిపిస్తుందనమాట. హే నాకు అక్షిత కనిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇటు చరణ్, నువ్వు కూడా కళ్ళు మూసుకో నీకు కూడా తెలుస్తుంది అన్నయ్య, నువ్వు కూడా మూసుకో తెలుస్తుంది అని చెప్పి చంటి వాళ్ళు కూడా అంటూ ఉంటే, నేనా నా నేను అనగానే ఖచ్చితంగా పల్లవి వస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను పల్లవిని లవ్ చేయడం ఏంటి అనగానే, మేము ఇద్దరు ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారుగా, మీ అసలు ఆ పల్లవి కల్లోకే రాదు అని చెప్పి భువన అంటూ ఉంటుంది. మీ ఇద్దరు భార్యాభర్తలు, ఇప్పుడు చంటికి ఎలా అక్షిత వచ్చిందో నీకు కూడా ఖచ్చితంగా పల్లవి వస్తుంది, ఒకసారి ట్రై చేయి అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ కళ్ళు మూసుకోబోతూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, యాండి మీరు నిజం చెప్తారని గ్యారంటీ ఏముంది, ఒకవేళ నేను నిజంగా మీ కళ్ళలోకి వచ్చాను అనుకో మీరు నిజం చెప్తారని ఏం గ్యారంటీ అని చెప్పి పల్లవి అడిగితే, అప్పుడు చరణ్ అంటాడు, సరే అయితే మా అమ్మ మీద కొట్టేస్తున్నాను, నా కళ్ళ ముందు ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరే చెప్తాను అని చెప్పి చరణ్ కళ్ళు మూసుకోగానే ఇక పల్లవి కనిపిస్తుందనమాట. ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు తెరుస్తాడనమాట చరణ్. ఇక అందరూ ఎవరొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. ఇక పల్లవి, ఏంటండి మీ కళ్ళలోకి నేనే వచ్చాను కదా అందుకేగా ఉలికిపడి కళ్ళు తెచ్చారు అని చెప్పి అనగానే, ఏంటి చరణ్ నిజం చెప్పు ఎవరొచ్చారు నీ కళ్ళల్లో అని చెప్పి అక్షిత అడుగుతుంది. పల్లవియే వచ్చింది, ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఎందుకు రావడం ఏంటి మీ మనసులో నేనున్నాను కాబట్టి నాకు తెలుసది అని చెప్పి పల్లవి అంటే, ఇక చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగతా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్షితతోని భువన అంటుంది, అదేంటి అక్షిత చరణ్ మదిలో పల్లవి ఉందా, పల్లవిని ప్రేమిస్తున్నాడా, మరేంటి పల్లవి అంటే ఇష్టం లేదని అంటూ ఉంటాడు కదా, ఇప్పుడు ఎలా తన కళ్ళల్లో పల్లవి వచ్చింది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది భువన అక్షితతోని. మరోపక్క ఒక అమ్మాయి హడావుడిగా వెళ్తూ ఉంటుందన్నమాట కాలేజ్లో. అప్పుడు పల్లవి అడుగుతుంది ఆపేసి, ఏంటి ఏమైంది ఏంటి కంగారుగా వెళ్తున్నావు అనగానే, ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టడం లాస్టే కదా నేను వెళ్తున్నాను ఫీజు కట్టడానికి అని చెప్పి ఆ అమ్మాయి వెళ్తుంది. అప్పుడు పల్లవి, అవును కదా ఈరోజు ఎగ్జామ్ ఫీజు లాస్టే కదా నేను కూడా కట్టాలి ఎలాగైనా అని చెప్పి ఫోన్ తీసుకొని పల్లవి ఫోన్ చేస్తుంది ఒకరికి. సార్ అది మీకు చెప్పాను కదా ఎగ్జామ్ ఫీజు కట్టాలని, శాలరీ అడిగాను కదా సార్ అనగానే, ఆల్రెడీ పంపించానమ్మా దారిలో ఒక అబ్బాయి ఉన్నాడు నీకు వచ్చేసి ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనగానే, అవునా సార్ థ్యాంక్ యూ అని చెప్పి పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి కాలేజ్ బయట ఉంటే అతను వచ్చేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దూరం నుంచి అక్షిత భువన చూస్తూ ఉంటారు. అదేంటి పల్లవికి అంత డబ్బులు ఎక్కడివి, ఇది ఏదో పని చేస్తుంది మనకు తెలియకుండా జాబ్ చేస్తుందా అని చెప్పి భువన అక్షిత అనుకుంటూ ఉంటారు. పద వెళ్ళి ఆంటీకి చెప్దాము అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట భువన. అప్పుడు అక్షిత, లేదు మనం గట్టిగా ప్లాన్ చేయాలి, ఆంటీ ముందు పల్లవి ఇరుక్కొని తను ఎందుకు అంత డబ్బులు తన దగ్గర ఉన్నాయని చెప్పి తన నోటి నుంచి తనే చెప్పేలాగా మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది భువనతోని. సో చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.